ఒకప్పుడు పెళ్ళంటే పెద్దలు చూసిన బంధం, రెండు కుటుంబాలు కలిసి సమాజానికి ఇచ్చిన హామీ. కూతురు కన్నీళ్లతో నడిచే మూడు ముళ్ళ ప్రయాణం. అందులో ఓ నమ్మకం, ఓ భరోసా, ఓ బాధ్యత ఉంది. కానీ ఇప్పటి పెళ్ళిళ్ళు ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో ఆడియన్స్ ముందిచ్చే ఒక ప్రదర్శనలాగా ఉంది. ఫుడ్ కౌంటర్స్, బ్రాండెడ్ డ్రెస్సెస్, డ్యాన్స్ షోస్, ఇవన్నీ ఓకే. ఈ మార్పు మంచిదేనా? మనం ఏమైనా మిస్ అవుతున్నామా? మన కల్చర్కి గౌరవం తగ్గుతుందా? అప్పటి పెళ్ళిళ్ళు, ఇప్పటి పెళ్ళిళ్ళు, మారిన అభిప్రాయాలు, మారిన పద్ధతులు, ఇవి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎవరు ఓ భార్యగా భర్తగా పుట్టరు. అవి రెండు నేర్చుకోవాల్సిన క్యారెక్టర్స్. ఆ ప్రయాణంలో కావాల్సింది సహనం, స్నేహం, స్ఫూర్తి. ఇలాంటి ఆలోచనల కోసమే ఆవిర్భవించింది జేకే స్ఫూర్తి ఛానల్. మ్యారేజ్ ఒక సోషల్ టాస్క్. రెండు ఫ్యామిలీస్ కలిసి వాళ్ళిద్దరిని దంపతులుగా సొసైటీకి పరిచయం చేసేదనమాట. ఇది ఒక వేడుకలాగా ఉండాలి. ఈ వేడుకలో ఆనందమే మిగలాలి, ఫైనాన్షియల్ బర్డన్స్ మిగలకూడదనమాట. సో రెండు ఫ్యామిలీస్ కలిసి ఆ నూతన దంపతులకి ఒక స్ట్రాంగ్ బేస్ ఇవ్వాలి. అప్పటి మ్యారేజెస్లో ఆర్థిక స్తోమతను బట్టి బంధుమిత్రులు అందరూ ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ హెల్ప్ చేసేవాళ్ళు. నూతన దంపతులకి చదివింపు రూపంలో వస్తువులే ఇచ్చేవాళ్ళు. వస్తువులు కానీ మనీ కానీ ఇచ్చేవాళ్ళు. సో అదేమవుతుందంటే వాళ్ళకి ఉపయోగపడేది. ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఇప్పుడు మ్యారేజెస్లో కంప్లీట్గా డిఫరెంట్, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కంపారిజన్స్, గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్, రిటర్న్ గిఫ్ట్స్ కాన్సెప్ట్ వచ్చేసింది. సో దీనివల్ల బెనిఫిట్ ఉందా ఆ నూతన దంపతులకి? అప్పటి వరకు హౌస్ కన్స్ట్రక్షన్ కోసమో ఇంకో దేనికోసమో లోన్ తీసుకొని ఉంటారు. ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ మరలా ఈ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కోసం మరలా ఖర్చు పెట్టుకోవటం నీడా, లగ్జరీనా? ఆలోచించండి. మిడిల్ క్లాస్ రియాలిటీస్ ఇక్కడ ఉంటే ఖర్చు చేసే పద్ధతి ఇక్కడ ఉంటుంది, ఖర్చులు ఇక్కడ ఉంటున్నాయి. ఈ గ్యాప్ ఆ వేడుకకి కంటిన్యూస్ ఆనందాన్ని ఇవ్వదు. అలాగే పెళ్ళి అనగానే బంధువులందరూ కలిసి ముందుగా మేనమామతో స్టార్ట్ చేసేసి అందరూ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేస్తూ ఉండేవాళ్ళు. పెళ్లి రోజు వచ్చేసరికి ఆ ఇంట్లో నలుగు కార్యక్రమం ఉండేది. తర్వాత విడిదిల్లు, కళ్యాణ మండపానికి కలిసి వెళ్ళటం, ముహూర్తానికి ముందే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపంలో ఉండేవారు. కానీ ఇప్పుడు చూడండి, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, మెహందీ, సంగీత్, మంగళ స్నానం, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ఇన్ని ఈవెంట్స్ వచ్చేసేసాయి. మెహందీకి ఒక 2 డ్రెస్సెస్ కావాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ 4 or 5, అలాగా ఈ మొత్తం అకేషన్స్కి నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ శారీస్ ఒక 15 to 20 అవుతాయి. సో ఆ సిస్టర్ పెళ్ళి అవుతుంటే, అక్క పెళ్ళి అవుతుంటే చెల్లికి కూడా కావాలి సేమ్. అంటే 2 times 15 to 20 డ్రెస్సెస్, బ్రాండెడ్, lakhs of rupees ఖర్చు పెడుతున్నారు వీటికి. మరలా వీటిని ఇంత ఖర్చు పెడుతున్నారు కదా అని మళ్ళీ ఎన్నిసార్లు వీటిని వేస్తారు అంటే నాట్ ఈవెన్ 4 or 5 times. ఇంట్లో మళ్ళీ తమ్ముడో చెల్లో పెళ్ళి కుదిరిందనుకోండి, మళ్ళీ సేమ్ సెటప్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పెళ్ళి కాబట్టి వాళ్ళ పెళ్ళి కోసం వీళ్ళకి ప్లస్ ఆల్రెడీ వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి మళ్ళీ. సో ఇన్ని lakhs of rupees మనకు తెలియకుండానే ఇంత ఖర్చు పెట్టేసుకుంటున్నాము. సో మనం ఇక్కడ ఆలోచించాలి, ఇది నీడా మనకి? ఈ మధ్య కాలంలో కొంతమంది ల్యాండ్స్, స్థలాలు అమ్మి మరి ఇలాంటి ఈవెంట్స్కి ఖర్చు పెడుతున్నారు. అదే ఆ ల్యాండే, ఆ స్థలాన్నే ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చారనుకోండి, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు. అమౌంట్ సఫిషియెంట్గా ఉంటే ఓకే, కానీ లేనప్పుడు ఇలాంటి ఆర్భాటాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఓకే. మెహందీ ఒక ఆనందం, సంగీత్ ఒక ఉత్సాహం, అలాగే మంగళ స్నానం ఒక వేడుక. ఇలాంటి వేడుకలు, ఉత్సాహాలు అన్నీ కూడా, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ నేచర్. మనం మంగళ స్నానం పేరిట బకెట్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ చేస్తున్నాము. కాలాన్ని బట్టి మారుతున్నాం కదా. మన ఈ కాలంలో వాటర్ స్కేర్సిటీ ఎంత ఉంది? సో ఎంత వాటర్ మనం వేస్ట్ చేస్తున్నామో ఒకసారి చూడండి. మ్యారేజ్ అనేది ఒక యజ్ఞం, అదొక ఈవెంట్ కాదు. మరి అంతటి యజ్ఞానికి మనకి నేచర్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ కావాలి కదా. మరి ఇలా వాటర్ వేస్ట్ చేస్తూ ఇలా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ని యాక్సెప్ట్ చేస్తుందా నేచర్? ఆలోచించండి. తర్వాత
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మండపానికి ముహూర్తానికంటే ముందే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ముందుంటాడనమాట. సో ఆ స్టేజ్ మీద ఫోటోగ్రాఫర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకెవ్వరికీ ఉండదు. తాళి కట్టేటప్పుడు ఫోటో తీసుకోవాలి, కానీ కట్టిన తర్వాత ఆగండి 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 ఫోజ్ పెట్టేయండి. ఆ ఫోజ్ ఇచ్చిన తర్వాత ఫోటో తీసేవాళ్ళు. స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటే. ఆపి ఆ ఫోజ్ పెట్టించి ఫోటో తీయటానికి మనకి ఎక్స్పర్టే కావాల్సిన పని లేదు. టాలెంట్ ఉండి అప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు అయితే ఫోటోగ్రాఫర్స్ వీళ్ళంతా ఛార్జ్ చేయరు. ఓకే. అలాగే ఫుడ్ కౌంటర్స్, ఫంక్షన్ హాల్స్లో ఫుడ్ కౌంటర్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్లో రైస్ తగ్గించేసి చపాతీస్, టిఫిన్స్, మిల్లెట్ ఐటమ్స్, ఫ్రూట్స్ ఇలా తీసుకుంటున్నారు. మరి ఇలాంటప్పుడు ఇన్ని కౌంటర్స్, స్వీట్స్ కౌంటరు, డిఫరెంట్ రైస్ ఐటమ్స్ కౌంటరు, టిఫిన్స్ కౌంటరు, ఐస్ క్రీమ్ కౌంటరు, ఫ్రూట్స్ కౌంటర్, ఓకే, ఇన్ని ఐటమ్స్. ఓ మై గాడ్, అసలు ఒక మనిషి ఎన్ని తినగల? కొంచెం కొంచెం పెట్టుకున్నా కూడా అన్ని ఐటమ్స్ కవర్ అవ్వవు. మరి ఆ కవర్ అవ్వన ఐటమ్స్కి పే చేయటం అనవసరం కదా. సో యాక్చువల్గా మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అంటే 4 చేతులు కడిగించాలి అంటారు. అది అన్నదానం. మరి అది తింటేనే కదా అన్నదానం అవుతుంది. మరి ఆ వాల్యూ మనం క్యారీ చేయగలుగుతున్నామా? ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, మిడిల్ క్లాస్ రియాలిటీస్ని అబ్జర్వ్ చేసి సోషల్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా పర్సనల్ చాయిస్కి వాల్యూ ఇవ్వండి. గ్రాండ్గా చేసినా చేయకపోయినా 2 రోజులే మాట్లాడుకుంటారు. మనకి కూడా 2 డేసే ఉంటుంది ఆ ఫీల్. ఆ 2 డేస్ కోసము పిల్లలు చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బుని జస్ట్ లైక్ దట్ అలా ఖర్చు పెట్టేయటము కరెక్ట్ కాదు. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్థిక స్తోమతకి మించి సోషల్ స్టేటస్ను చూపించడానికి ఖర్చు పెడుతున్నారు అంటే ప్రాబ్లం సొసైటీలోనే ఉంది, మనలోనే ఉంది. మనం వ్యక్తిత్వానికి కాకుండా వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆ వ్యక్తి అవుటర్ అపీరెన్స్ మనకు అనవసరం, సోషల్ స్టేటస్ మనకు అనవసరం. తనకి మనీ ఉన్నా లేకపోయినా తన ప్రాబ్లమ్స్ తనే పడతాడు, మనం హెల్ప్ చేయట్లా. మనం జస్ట్ వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవిద్దాం. ఇలా చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని సేవ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కొత్తదనాన్ని ఆహ్వానించండి, కానీ మూలాల్ని మరవద్దు. పద్ధతులు పాటించండి, కానీ ఎందుకు చేస్తున్నామో తెలుసుకోండి. ఖర్చు చేయండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. వాల్యూస్ని పాటించండి. కాలానికి తగిన మార్పులతోటి మన కల్చర్ని మనమే రెస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.